అని అంటుంది. అప్పుడు సుధీర్ అంటాడు, నేను నీకేమన్యాయం చేశాను, నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని అంటాడు. ఇంతలో ఆ ఆడ మనిషి కనుబొమ్మలు రెండు తెల్లగా మారిపోతాయి. ఆమె ఏం మాట్లాడకుండా సుధీర్ దగ్గరికి వచ్చి సుధీర్ పీకను గట్టిగా పట్టుకుంటుంది. ఉన్నట్టుండి సుధీర్ చాలా గట్టిగా అరుస్తూ తన మంచం మీద నుంచి లేచి కూర్చుంటాడు. అప్పుడు సుధీర్ తన గదిలోనే ఉంటాడు. అప్పుడు తనలో తాను అనుకుంటాడు, బాబోయ్, చాలా భయంకరమైన కల వచ్చింది నాకు. నేనేమనుకున్నానంటే ఇదంతా కల కాదు, నిజమేనేమో, నన్ను ఆడమనిషి చంపేస్తుందేమో అని అనుకున్నాను అంటాడు. సుధీర్ అరుపు వల్ల తన గదిలో పడుకున్న తన స్నేహితుడు రాజేష్ కూడా నిద్రలేస్తాడు. ఏమైంది నీకు, ఎందుకంత గట్టిగా అరిచావు అని సుధీర్ని అడుగుతాడు. నీకెందుకంత చెమటలు పట్టాయి, ఏసీ ఫుల్ స్పీడ్లో కూడా ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు సుధీర్ ఇలా అంటాడు, నాకు మళ్ళీ అదే కల వచ్చింది, చాలా భయం వేసింది అని అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు, ఏం కాదులే, నువ్వు ఆ భయంకరమైన సీన్ చూసిన తర్వాత నుంచి అదే మనసులో పెట్టుకున్నావు, అందుకే నీకు ఇలాంటి పీడకలన్నీ వస్తున్నాయి. ఏమోరా,